హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోని గద్య భాగంలో రెండవ పాఠమైన తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అనే గద్య పాఠ్యభాగం గురించి ఈరోజు తెలుసుకుందామా. మరి ఈ పాఠ్యభాగంను డాక్టర్ సామల సదాశివ రచించాడు. ఈ ప్రస్తుత పాఠ్యభాగంను వ్యాసగులుచ్చం రెండవ భాగం నుండి స్వీకరించబడింది. తెలంగాణ తెలుగు పదాలు ఉర్దూ మూలాలు అనే గద్య పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని తెలుసుకుందామా. మరి మార్పు లేకుండా తెలుగులో చేరిన ఉర్దూ పదాలు. తెలంగాణ తెలుగులో ఉర్దూ పదాలు కొన్ని యథాతథంగా చేరాయి. ఉదాహరణకు కలము, కలందాన్, ఖజానా, జమీందారు, జాగీర్దారు, ఖుషీ, గులాం, రోజు, కూలీ, బాకీ, గరుజు, బజారు, దుకాణం, మాలు, జబర్దస్తి, జోరు మొదలైన ఉర్దూ పదాలు ఏ మార్పు లేకుండానే తెలుగులో చేరాయి. హలంత ఉర్దూ పదాలు తెలుగులో అజంతాలుగా మార్పు. హలంతమైన ఉర్దూ భాషలోని పదాలు అజంతమైన తెలుగు భాషలో చేరినప్పుడు అవి కూడా అజంతములుగా మారుతాయి. హలంతాలు అజంతాలై చేరిన పదాలకు ఉదాహరణలు ఇవి: కలం ఉర్దూలో, కలము తెలుగులో, జమీందార్ ఉర్దూలో, జమీందారు తెలుగులో, రోజ్ ఉర్దూ, రోజు తెలుగు, బజారు ఉర్దూ, బజారు తెలుగు, మాల్ ఉర్దూ, మాలు తెలుగు. రూపుమారిన ఉర్దూ పదాలు. ఉర్దూలో నుండి తెలుగులో చేరినప్పుడు రూపుమార్చుకున్న ఉర్దూ పదాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు బాకీ ఉర్దూ పదంకి బాకీ తెలుగు పదం, నఖద్ ఉర్దూ పదం, నగదు తెలుగు పదం. ఉర్దూ నుండి తెలుగులోకి వచ్చిన మరికొన్ని పదాలు ఇవి: ఉదార్ అనే ఉర్దూ పదం తెలుగులో ఉద్దెర అయ్యింది. రెండవ ఉదాహరణ సోహబత్ అనే ఉర్దూ పదం తెలుగులో సోబతి అయ్యింది. మజీద్ అనే ఉర్దూ పదం తెలుగులో మసీదు అయ్యింది. సందూక్ అనే ఉర్దూ పదం తెలుగులో సందూకు, సందుగా అయ్యింది. కుర్సీ అనే ఉర్దూ పదం తెలుగులో కుర్చీ అయ్యింది. గిలాఫ్ అనే ఉర్దూ పదం తెలుగులో గలేబు, గలీబు అయ్యింది. జుర్మానా అనే ఉర్దూ పదం తెలుగులో జుల్మానా అయ్యింది. నక్స్ అనే ఉర్దూ పదం తెలుగులో నగిషీ అయ్యింది. ఆబ్రు అనే ఉర్దూ పదం తెలుగులో ఆబోరు అయ్యింది. ఫలా అనే ఉర్దూ పదం తెలుగులో ఫలానా, బలానా అయ్యింది. పాజేబ్ అనే ఉర్దూ పదం తెలుగులో పాంజేబులు అని అర్థం. రూపాన్ని, అర్థాన్ని మార్చుకున్న ఉర్దూ పదాలు. కొన్ని ఉర్దూ పదాలు తెలుగులో చేరి రూపాన్నే గాక అర్థాన్ని కూడా మార్చుకున్నాయి. ముదాం అనే పార్సీ పదానికి ఎల్లప్పుడూ అనే అర్థమున్నది. అది తెలుగులో ముద్దాముగా మారి ప్రత్యేకించి అనే అర్థమును ఇస్తుంది. మేజ్బానీ అనే ఉర్దూ పదానికి అర్థం అతిథి సత్కారం. ఆ పదం తెలుగులో మేజువానీగా మారింది. తెలుగులో దేనికి పాట కచేరీ అని అర్థం. దేనికి అంటే మేజువానికి అని అర్థం. మూజుబానీ ఓటు అనే తెలుగు పదం ఉర్దూలోని ముహ్ జుబానీ అన్న పదానికి వికృతి పదం. ఉర్దూలో దీనికి నోటితో అని అర్థం. గల్బా అనే ఉర్దూ పదానికి ఆధిక్యం అని అర్థం. ఆ పదం తెలుగులో అల్లరి అనే అర్థంతో గలాబాగా మారింది. తగాదా అనే తెలుగు పదం తకాజా అనే ఉర్దూ పదం నుండి వచ్చింది. ఈ ఉర్దూ పదానికి ఒత్తిడి, చేరడం అని అర్థం. తెలుగులో తగాదా అంటే ఘర్షణ అని అర్థం. కులాసా అనే ఉర్దూ పదం తెలుగులో కులాసా అయ్యింది. పై విధంగా ఉర్దూ పదాలు మార్పు చెంది తెలుగులో చేరాయి. ఒక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం కొత్త కాదు.
అనేక భాషలు మాట్లాడే ప్రజలు ఒకే చోట కలిసి ఉండవలసి వచ్చినప్పుడు భాషల ఆదాన ప్రదానం సహజంగా జరుగుతుంది. ఆదానం అంటే వేరొక భాషా పదాన్ని మరొక భాష స్వీకరించడం. ప్రదానం అంటే ఒక భాషలోని పదాన్ని మరొక భాషకు అందించడం. ఉదాహరణ: లార్డ్ అనే ఇంగ్లీష్ పదం లార్డ్ సాహెబ్గా ఉర్దూలో మారింది. కమాండ్ అనే ఇంగ్లీషు పదం కమాన్ అని ఉర్దూలో మారింది. బాంబ్ అనే ఇంగ్లీషు పదం బమ్ అనే ఉర్దూ పదంగా మారింది. తెలంగాణ తెలుగు భాష అనేక భాషా పదాలను తనలోకి స్వీకరించింది. తెలంగాణ ప్రాంతపు తెలుగులో ఉర్దూ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా కలిశాయి. దక్కనీ భాషా పదాలు తెలంగాణ తెలుగులో కలిసిపోయాయి. నిజాం కాలంలో ఉత్తరాది విద్వాంసులు తెలంగాణకు వచ్చినందున ఇక్కడి తెలుగులో అనేక ఉర్దూ పదాలు కలిశాయి. ఉర్దూవాన అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. సామాన్యంగా ఒక భాష ఇతర భాషా పదాలను స్వీకరించేటప్పుడు వర్ణాగమము, వర్ణలోపము, వర్ణ వ్యత్యయము అనే మార్పులు జరుగుతాయి. ఆ పద్ధతిలోనే ఎన్నో ఇంగ్లీషు పదాలను ఉర్దూ భాషలోకి ఉర్దూ పండితులు మార్చారు. ఆ మార్పునే ఉర్దూవాన అంటారు. ఉదాహరణ: లార్డ్ అనే ఇంగ్లీషు పదానికి లార్డ్ సాహెబ్ అని మార్చారు. కమాండ్ అనే ఇంగ్లీషు పదాన్ని కమాన్ అని మార్చారు. కమాండర్ అనే ఇంగ్లీషు పదాన్ని కమాందార్ అని మార్చారు. బాంబ్ అనే ఇంగ్లీషు పదాన్ని బమ్ అని మార్చారు. మ్యూజిక్ అనే ఇంగ్లీషు పదాన్ని ముషికి అని మార్చారు. ఫిలాసఫీ అనే ఇంగ్లీషు పదాన్ని ఫల్సఫా అని మార్చారు. ఫిలాసఫర్ అనే ఇంగ్లీషు పదాన్ని ఫల్స్ అనే ఉర్దూ పదంగా మార్చారు. ఈ విధంగా జరిగిన మార్పునే ఉర్దూవాన అని అంటారు.